హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. మీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైనా ₹1,00,000 మీకు తెలియకుండా వచ్చింది అనుకోండి. సాధారణంగా మనం ఏం చేస్తాం? కొద్ది రోజులు ఆగిపోతాం, ఆ తర్వాత వాడేసుకుంటాం. మనం ఈ విషయం మన ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు వేశారు కదరా, మనకేం సంబంధం లేదు, వాళ్ళే తీసుకుంటారులే అని అంటారు. సో కొద్ది రోజుల తర్వాత బ్యాంక్ వాడికి ఎవరైనా కంప్లైంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ని వాళ్ళు బ్లాక్ చేసి అందులో ఉన్న ₹1,00,000 ఆటోమేటిక్గా తీసుకుంటారు. అంటే మీ ప్రమేయం లేకుండా ఆ ₹1,00,000 మీ అకౌంట్లోకి వచ్చినాయి. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండానే అకౌంట్లోంచి వెళ్ళిపోయాయి. ఇక ఆ విషయం వదిలేసి జీవితంలోకి వద్దాం. ఈ ప్రపంచంలోకి మనం మన ప్రమేయం లేకుండా వచ్చాం, మనకు సంబంధం లేకుండా మనం వచ్చేసాం, బతుకుతున్నాం, జీవిస్తున్నాం. అలాగే మరణం కూడా మనకు సంబంధం లేకుండానే ఉండాలి, మన ప్రమేయం లేకుండానే ఉండాలి. ఏ విధంగా అయితే మన ప్రమేయం లేకుండా మనం ఈ లోకంలోకి వచ్చామో మన ప్రమేయం లేకుండా మనం వెళ్ళిపోవాలి. మనల్ని దేవుడు తీసుకెళ్తాడా, సైన్స్ తీసుకెళ్తాడా అనే విషయం పక్కన పెడితే, మనం ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం, చాలా ఘోరమైన విషయం. ఇటీవల కాలంలో ఈ ఆత్మహత్యలు బాగా ఎక్కువైపోయాయి. సమస్యల కారణంగాను, ఆర్థిక ఒత్తిడి కారణంగాను, ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగాను చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. పెళ్లి కాలేదని ఒకడు, పెళ్లి అయ్యిందని ఒకడు, సమస్య ఉందని ఒకడు, సమస్య లేదని ఒకడు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ విధంగా చాలామంది ఈ లోకంలోంచి తమ ప్రాణాలను తామే బలి చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్య అనేది చాలా నేరము, ఘోరము కూడా, చట్ట ప్రకారము తప్పు కూడా ఇది. ఈ క్రమంలో కొందరు ఏం చేస్తున్నారు? తాము ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఇతరులను కూడా తీసుకెళ్తున్నారు. అంటే పిల్లల్ని కావచ్చు, భార్యాభర్తలను కావచ్చు, ఇతరులను కూడా వాళ్ళు తమతో పాటు తీసుకెళ్తున్నారు. ఎందుకు? సూసైడ్ నోట్లో వాళ్ళు క్లియర్గా రాస్తున్నారు, మాకు సమస్యలు ఎక్కువైనాయి, మేము చనిపోతున్నాము, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఆ కారణంగా మేము కూడా వాళ్ళని తీసుకెళ్తున్నాము అని రాస్తున్నారు. నేను అడిగేది ఏమిటంటే, మీకు అన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు బతకండి, మీ పిల్లలను బతికించండి. అంతేగాని మీరు బతకలేక మీ పిల్లలను తీసుకెళ్ళడం అనేది చాలా తప్పు. మీ జీవితంలో మీరు ఇంతకాలం బతికారు, సుఖాలు సంతోషాలు అనుభవించారు, జీవితాన్ని అనుభవించారు, మరి పిల్లల్ని కూడా అనుభవించనివ్వాలి కదా. వాళ్ళని చంపే హక్కు పేరెంట్స్కు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని నేను చెప్పదలుచుకుంటాను. మరో దారుణమైన విషయం ఏమిటంటే, ఇటీవల హైదరాబాద్ జరిగిన ఓ సంఘటన మరీ దారుణంగా నాకైతే అనిపించింది. ఓ యువకుడు ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి తండ్రి కూడా సహకరించాడు. అంటే ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని, వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తల్లి మిగిలిపోయింది. మరి తల్లి పరిస్థితి ఏమిటి అనేది వాళ్ళు ఆలోచించసాగారు. వాళ్ళకు అప్పులు ఎక్కువయ్యాయి, బాధలు ఎక్కువయ్యాయి, హోటల్ బిజినెస్ సరిగా నడవటం లేదు, అప్పులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారనే ఒత్తిడిని వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఆ టెన్షన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. సో ఇక ఆత్మహత్యనే శరణ్యం అని వాళ్ళు భావించారు. ఇద్దరూ చనిపోవాలని తండ్రి కొడుకులు అనుకున్నారు. ఇక్కడ తండ్రి వయసు 55 సంవత్సరాలు, కొడుకు వయసు 27 సంవత్సరాలు. ఆ కొడుకు ఇంకా ఇంతవరకు పెళ్లి కూడా కలదు. ఇక తల్లి గురించి ఆలోచన. మరి తల్లి పరిస్థితి ఏమిటి? మనం వెళ్ళిపోతే తల్లి ఎలా బతుకుతుంది అని వాళ్ళు బాధపడ్డారు, ఆలోచన చేశారు. సో ఇంకా ఆలోచించి డిసైడ్ చేసి వాళ్ళు తమతో పాటు తల్లిని కూడా తీసుకువెళ్ళాలని అనుకున్నారు. తీర్థయాత్రలకు కాదు, ఆత్మహత్య చేసుకోవాలంటే ఆమెను కూడా చనిపోవాలని వాళ్ళు డిసైడ్ చేసేసారు. క్రమంలో ఒక రోజు సాయంత్రం వాళ్ళ పెదనాన్నో చిన్నాన్నో వాళ్ళ ఇంటికి అందరూ కలిసి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం సరదాగా గడిపారు. ఆ రోజు నైట్కి ఇంటికి వచ్చేశారు. ఇంకా ఆ రోజు రాత్రి తండ్రి కొడుకుల చర్చా కార్యక్రమం. ఏ విధంగా చనిపోదాం, ఎలా చనిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం, విషం తాగుదామా లేకుంటే ఊరి వేసుకుందామా అనే మీద ఇద్దరు చర్చించడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత తల్లి విషయం గుర్తుకొచ్చింది. సో అర్ధరాత్రి అయింది, తెల్లవారుజామున అయింది. ఇక తల్లి వద్దకు వెళ్ళారు. తల్లి నిద్రపోతోంది, గాఢ నిద్రలో ఉంది. ఇక చేసేది లేక వాళ్ళు ఏం చేశారు? ఒక దిండు తీసుకొని ఆ అమాయకురాలి ముక్కు మీద, నోరు మీద పెట్టేసేసి గాలి ఊపిరి ఆడకుండా చేసి ఆమెను చంపేశారు. ఆమె ప్రాణం తీసుకున్న తర్వాత వీళ్ళు బలవన్మరణం మొదలు పెట్టేశారు. తండ్రి ఏం చేశాడు? గదిలో ఉన్న ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత కుమారుడు ఒక బ్లేడ్ తోటి తన నరాలను కట్ చేసుకున్నాడు. ఆ నరాలను కట్ చేసుకోవడంలో వీలు కాకపోవడంతో ప్రాణం త్వరగా పోలేదని భావించి ఆ తర్వాత ఆ అబ్బాయి కూడా ఆ ఇంట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్కు మెసేజ్ పెట్టాడు, మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చనిపోతున్నాము అని.
సో మార్నింగ్ వచ్చేపాటికి ఏం చేశారు, ఇంకా ఫ్రెండ్స్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ చెప్పారు, అందరూ వచ్చేసేసి ఇంకా డెడ్ బాడీస్ ని హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు. ప్రాసెస్ లో జరిగినది తప్పు ఏమిటి అంటే, వాళ్ళు బలవంతంగా చనిపోవడం తప్పు అయితే వాళ్ళ తల్లిని కూడా తీసుకోవడం తప్పు. ఈ లోకంలోకి ఎవరి ప్రమేయం లేకుండా మనం వచ్చామో అలాగే ఎవరి ప్రమేయం లేకుండా మనము వెళ్ళిపోవాలి. అంటే చావును మనం మన చేతుల్లోకి తీసుకోకూడదు. చావు వచ్చినప్పుడే మనం చనిపోవాలి తప్ప మనం బలవంతంగా చావకూడదు అని నేను ఈ విషయం చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ వెంకట్ మన్నెపుల. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.